ఎవరైనా సరే బైబిల్ చదివినా, ఖురాన్ చదివినా, లేకుంటే భగవద్గీత చదివినా సరే కించపరిచేలా మాట్లాడకూడదు కదా సార్. ఇది కించపరచడం కాదు బ్రదర్. నేనేమంటా అంటే ఇది చాలా ఒక ఏమంటారు మనోభావాలు దెబ్బతిన్నాయి, కించపరిచి అవన్నీ వక్రీకరిస్తున్నారు దయచేసి. ఓకే, నేను అన్ని మతాలు చెప్తున్నా, ఒక్క మతం చెప్తలే. ఓకే, అవి దాదాపుగా ఇప్పుడు ఇస్లాం ఎప్పుడు పుట్టింది? క్రీస్తు శకము లేదా శక సంవత్సరము 600-700 సంవత్సరాలు పుట్టింది. అంటే ఇప్పటికి పుట్టేది ఏంటైంది? ఇవాళ ఎంత 2025 కదా, అంటే ఒక 1400 సంవత్సరాలు అయింది ఇస్లాం పుట్టి. ఓకే, క్రిస్టియానిటీ పుట్టి 2000 సంవత్సరాలు అయింది. తర్వాత హిందూయిజం 1000 సంవత్సరాల నుంచి ఉంది. ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు, కానీ అది ఆ యొక్క పర్షియా దేశం నుంచి వచ్చింది, ఆర్యులకు సంబంధించింది. యజ్ఞాలు, యాగాలు, ఈ గుర్రాలు, రథాలు, ఇది వాళ్ళ కల్చర్. హిందూయిజం అనేది ఇక్కడ మూలవాసుల కల్చరు. ఏది మన యొక్క శ్రమణ పరంపర, గురు పరంపర, ధ్యానము, యోగము, అహింస, ఇవి మన ఈ బలి కాన్సెప్ట్ భారతదేశం లేదు. అర్థమైందా? అన్య మతాలను అవమానిస్తున్నావు అంటున్నావు కదా. సో నేనేమంటున్నా అంటే అందులో ఇప్పుడు 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల కింద లేకపోతే 2000 సంవత్సరాల కింద రాసిన పుస్తకాల్లో అప్పుడున్న ప్రజల ఆలోచనలు అప్పుడు కరెక్ట్ అనిపించింది, ఇప్పుడు కరెక్ట్ అనిపించాలని రూల్ ఉందా? ప్లస్ ఇలా సర్వసంగ పరిత్యాగి అన్న చిన్నజీయర్ స్వామి పేరు జియర్ ట్రస్ట్ కింద 1000 ఎకరాలు 1000 కోట్ల డబ్బులు ఎందుకు ఉంటాయి? ఒక రామకృష్ణ పరమహంస దగ్గర లేవు, ఒక సర్వసంగ పరిత్యాగి ఒక చిల్లి గవ్వలేదు. ఒక స్వామి వివేకానంద దగ్గర లేదు. ఒక మన ఈయన పేరేంది ఆయన రమణ మహర్షి దగ్గర లేవు. ఒక యోగిజీ ఏమంటారు పరమహంస యోగానంద దగ్గర లేవు. అట్లా ఉండేది. ఒక హిమాలయాలు పోయి తపస్సు చేసుకున్నారు, కానీ ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం లేకుండా ఒక మానసిక ప్రశాంతతతోటి వాళ్ళు ఈ సృష్టిని అర్థం చేసుకొని అది ఆ జ్ఞానాన్ని బోధించారు, ఒక బుద్ధ భగవానుడైనా సరే. కానీ ఈ దుర్మార్గులు వ్యాపారం చేస్తున్నారు. సద్గురు కావచ్చు, నిత్యానంద కావచ్చు, లేకపోతే చిన్నజీయర్ కావచ్చు. అర్థమైందా? సో నేనేమంటున్నా, దేవుని పేరు చెప్పి వ్యాపారాలు చేసినా, దేవుని పేరు చెప్పి మూఢనమ్మకాలను వ్యాప్తి చేసినా, అంటే దేవుడి పేరు మీద ప్రజల్ని ఏ రకంగా నష్టం చేసినా, విసర్జక పదార్థాలైనా ఆవు పెండని ఉచ్చని రాసుకో పూసుకో అంటే ల్యాబ్కు పంపిద్దాం. అలా అది ఆహారం కుళ్ళిపోతే అది విషం అవుతుంది. అది దాన్ని అది ఆవు రక్తంలో కలిస్తే ఆవు చచ్చిపోతుంది. దానికి అవసరమైనటువంటి పారవేది ఆవు రక్తం కానీ ఆవు పాలు కానీ ఆవు పారేది, కానీ వేస్ట్ పాడేస్తుంది. ఆ పడేసే దాంట్లో బ్యాక్టీరియా 3 రోజులు కుళ్ళిపోతే ఏమవుతుంది? ఆహారం బ్యాక్టీరియా వైరస్లు వచ్చి చేరుతాయి. సో అది కుళ్ళిపోయిన ఆహారం ఎరువు లెక్క పనికి వస్తుంది, అలా నైట్రోజన్ ఉంటుంది. కానీ అంతకు మించి దాంట్లో మనకి యూజ్ అయ్యేటి ఒక్కటి కూడా ఉండదు. అట్లాంటి దాన్ని రాసుకో పూసుకో అంటే అట్లా చేసి ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. క్యాన్సర్ తగ్గుతుంది అంటే క్యాన్సర్ ఉచ్చదాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే రోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీలు నాశనమైన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి నీ యొక్క మతం పేరు మీద దోచుకుంటా మూఢనమ్మకాలు వ్యాప్తి చేస్తా అంటే నేను ఒక్క ఈ సనాతన ధర్మం గురించి చెప్తలే. ఏది అది పాస్టర్లు ఉంటారు, దొంగ పాస్టర్లు. దశమ భాగం ఇవ్వండి, పొట్టలకి వెళ్ళి ఇట్లా వస్తున్నాడు, ఇట్లా పడిపోతున్నాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అని చెప్పగానే వాళ్ళు యాక్టింగ్ చేసి పడిపోతాడు. అంటే నేను ఏమంటున్నా, ఇన్ ఎవ్రీ రిలీజియన్ ఇప్పుడు ఇస్లాంలో ఉన్నారు, మహిళలకి ఆ ఫ్రీడమ్ లేదు, ఈ యొక్క శరీరాలు అప్లై చేస్తున్నారు. అవి ఎందుకు? ఆ రోజులలో కరెక్ట్ అనిపించినాయి 3000 సంవత్సరాల కింద. అదే ఆలోచన ఇప్పటికి కూడా కంటిన్యూ కావాలంటే అప్పుడున్న ఆలోచన వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఎప్పుడు నీవు పలానా దేవుని మొక్కడం వల్ల వేరే వాళ్ళకి నష్టం కానప్పుడు అది నీ నమ్మకం. దాంట్లో నాకు కాలు ఏలు పెట్టే అధికారం లేదు, నేను పెట్టను. దానివల్ల నష్టం ఇప్పుడు ఇదే రామ్దేవ్ బాబా ఏమన్నాడు, కరోనాలు వేసుకోండి మీకు కరోనా తగ్గిపోతుంది అన్నాడు. ఆ సుగంధ ద్రవ్యాలలో ఆవు పెండ వేసి అమ్ముతుంటే అందరు డాక్టర్లు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సారీ చెప్పిండు. సో నేనేమంటున్నా, వేరే వాళ్ళకు ఏ రకంగా కూడా నష్టం కానంత వరకు నువ్వు ఏ దేవునన్నా మొక్కు, నాకు సంబంధం లే. అట్లా కాకుండా అదే ప్రామాణికము వాళ్ళు చేసిందే. ఇప్పుడు రాముడు చేసినట్టు నేను చేస్తే నిండు గర్భవతి అయిన భార్యని, నిండు శూలాలైన భార్యని అడవిలో వదిలేసి వస్తే నన్ను ఈ భూమి మీద ఎవడన్నా మెచ్చుకుంటున్నా నాకు చెప్పు. సో అందులో ఉన్న వాస్తవాలు చెప్తే మీకు ఎందుకు బాధ అవుతుంది?
రాముడు మాంసం తిన్నాడు క్షత్రియుడు అంటే మీకు ఎందుకు బాధ అవుతుంది? మీరు రాసిన పుస్తకమే కదా, ఎవడు కొత్తగా లేనిదైతే చెప్తలేం కదా. ఓకే. అది జరిగిందో లేదో తెలియదు, అది ఎవరైనా ఊహించి రాసిన రోజు లేదో తెలియదు. అవును. రాముడు బతుకున్నట్టు మనకి ఎక్కడ ప్రామాణిక ఆధారం లేదు, అవును. ఒక చారిత్రక ఆధారం లేదు. అవును. అది ఫిక్షన్ కూడా కావచ్చు. యూనో ఒక కవికి ఆ ఊహించి కూడా రాయొచ్చు. ఓకే. కాళిదాసు ఎన్నో అట్లా రాసిండు, మేఘ సందేశం అట్లాంటివి అని. ఓకే. సో ఊహించి కూడా రాయొచ్చు, మనకు తెలియదు. ఓకే, కాబట్టి అందులో ఒక అన్సైంటిఫిక్ ఉన్నది, అందులో వాస్తవానికి దగ్గర లేకపోతే చెప్పినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి. ఆ వివక్షను పెంచి పోషించే వాటిని తొలగించాలి, కొత్త మంత్రాలు రాసుకోవాలి కదా. ఇప్పుడు ఇదే క్రిస్టియానిటీలో, రోమన్ క్యాథలిక్ లో ఒకప్పుడు ఏది రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం నమ్మేవారు, ఈ భూమి చుట్టే అన్ని గ్రహాలు తిరుగుతాయని నమ్మేవారు. అయితే గెలీలియో అనే ఒక సైంటిస్ట్, కోపర్నికస్ అనే ఇంకో సైంటిస్ట్ ఏం చెప్పారంటే, ఒక ఆయన టెలిస్కోప్ కనిపెట్టిండు, ఇంకో ఆయన ఏం చెప్పిండంటే తర్వాత కెప్లర్ వచ్చాడు, కోపర్నికస్ అంతకంటే ముందు వచ్చిండు. సో ఈ కోపర్నికస్ ఆయన ఏం చెప్పిండంటే, ఆయన లెక్కలేసి ఆయన క్యాల్కులేషన్ చేసి, ఎందుకంటే ఈ వాతావరణం జరుగుతున్న మార్పులకి వాళ్ళు చెప్తున్న సిద్ధాంతానికి మ్యాచ్ అవుతలేదు. అందుకని ఆయన ఏం చెప్పిండంటే, కాదురా అయ్యా, ఇది అన్ని సూర్యుని చుట్టే తిరుగుతున్నాయి అని చెప్పిండు. చెప్పితే ఈ చర్చి వాళ్ళకు నచ్చలేదు. ఎందుకంటే చర్చి వాళ్ళ యొక్క ఆధిపత్యం పోతున్నది. అందుకని ఏం చేశారు, ఆయనకు విషం ఇచ్చి చంపేశారు. అట్లనే ఇట్లా కోపర్నికస్ లాగానే సోక్రటీస్ అంటే ఆయన కూడా ప్రజలకు అన్ని ఇట్లా నా లెక్కనే అర్థమయ్యేటట్టు ముచ్చట చెప్పిండు. ప్రజల్ని మేధావులను చేసిండు, ఆలోచింపజేసిండు. వీళ్ళంతా మేధావులు అయితే మేము దోసుకోలేము, మా ఆధిపత్యం పోతుంది అని చెప్పి ఆయనను దేశద్రోహి అని చెప్పి విషం ఇచ్చి చంపేశారు. ఎవరు ఈ చర్చ. ఇది కంప్లీట్ అయినాక ఒక్కటే మీరు మాట్లాడండి. సో అయితే ఏమంటున్నా ఇక్కడ, అయితే ఏమైంది, ఇదే చర్చ్ వాళ్ళు ఏం చేసిండ్రు, తర్వాత వాళ్ళ తప్పును తెలుసుకొని, మీరు చెప్పిందే కరెక్ట్, మీరు రీసెర్చ్ చేసి చెప్పిండ్రు, మా తప్పైంది అని సారీ చెప్పిండ్రు. వాళ్ళు చెప్పి వాళ్ళ యొక్క ఆ బైబిల్ని, పాత బైబిల్ని తీసేసి కొత్త న్యూ టెస్టమెంట్ రాసుకున్నారు. అట్లనే మొత్తం సమాజానికి సారీ చెప్పారు. అంటే నేను చెప్తున్నా, అక్కడ చెత్త ఉన్నప్పుడు, వాడు ఎవడో వెనకట రీసెర్చ్ సరిగ్గా అయినప్పుడు, ఇన్ ద నేమ్ ఆఫ్ భగవంతుని పేరు మీద చెత్త నింపినప్పుడు, అది క్రిస్టియానిటీ కాదు, అది ఇస్లామే కాదు, ఈ సనాతన ధర్మంలో ఉన్న చెత్తను కూడా అది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా. అట్లా ఎవరు చెప్తే వాళ్ళని చంపుతాము అంటే కరెక్ట్ కాదు.